హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో దసరా కానుకగా వీళ్ళందరికీ ఈ పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు విడుదల చేయబోతున్నారు. సో ఎవరికి విడుదల చేస్తున్నారు, ఆ పథకం ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దసరా కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆటో, క్యాబు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకం ద్వారా డ్రైవర్ల అకౌంట్లోకి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో నేరుగా 15,000 రూపాయలు దసరా కానుకగా దసరా రోజు అంటే అక్టోబర్ 2వ తేదీన జమ కానుంది. మరి ఈ స్కీము ఎవరికి వర్తిస్తుందో ఒకసారి చూసుకుంటే, తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ హిట్ మీటింగ్లో భాగంగా ఈ వాహనమిత్ర పథకం దసరా రోజున అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. సొంత వాహనం కలిగిన ఆటో, క్యాబు, ట్యాక్సీ డ్రైవర్లకు ఇది వర్తిస్తుంది. గతంలో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద 10,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు దానిని 15,000 రూపాయలకు పెంచారు. గవర్నమెంట్ వద్ద గతంలో అప్లై చేసిన వారి డేటా ఉంది కాబట్టి ఈసారి కొత్త అప్లికేషన్స్ తీసుకోవడం లేదు. అంటే గతంలో వాహనమిత్ర పొందిన వారికే ఇప్పుడు డబ్బు వస్తుంది. అయితే వచ్చే సంవత్సరం నుండి కొత్త దరఖాస్తులకి అవకాశం ఇవ్వనున్నారు. అప్పుడు మీరు మీ గ్రామ వార్డు సచివాలయం ద్వారా అప్లై చేసుకోవచ్చు. అర్హతల విషయానికి వస్తే, దరఖాస్తుదారుడు సొంత ఆటో, ట్యాక్సీ లేదా క్యాబ్ కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెటు చెల్లుబాటు అయి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరి. అలాగే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. వైట్ రేషన్ కార్డు తప్పనిసరి. అలాగే ప్రభుత్వ ఆదాయ పరిమితిలో ఉండాలి. కొత్తగా అప్లికేషన్స్ ఓపెన్ అయిన తర్వాత అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకుంటే, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, వాహనం ఆర్సీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వాహనమిత్ర అప్లికేషన్ ఫారము. ప్రస్తుతం పాత డేటా ఆధారంగా ఉన్న వారికి మాత్రమే డబ్బులు రానున్నాయి. దసరా రోజున ఖాతాల్లోకి నేరుగా 15,000 రూపాయలు జమ కానుంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.